తనూజ గారు అయితే ఈ హర్రర్ టాస్క్ లో విన్ అయ్యారని అయితే బజ్ అయితే వచ్చిందనమాట. విన్ అయిపోయారంట. 199% ఇదే జరగకపోవచ్చు, బట్ ఇదే జరిగే ఛాన్స్ ఖచ్చితంగా విన్ అయ్యారంట. సో మ్యాటర్ ఏంటంటే మనకి క్యాప్టెన్సీ కండక్టర్ టాస్క్ పెట్టారు సీజన్ 9 లో 9th వీక్ క్యాప్టెన్సీ కోసం. అండ్ అందులో వచ్చేసరికి 3 టీంల నుంచి ఒక టీం నుంచి ఒక్కొక్కరు వెళ్ళారు. తనూజ గారి టీం నుంచి తనూజ గారు వెళ్ళారు, దివ్య గారి టీం నుంచి దివ్య గారు వెళ్ళారు, బర్నీ గారి టీం నుంచి రీతు గారు అయితే వెళ్ళారు అనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రీతు గారు హర్రర్ గేమ్ లోకి వెళ్ళి, అంటే ఇది మనకి సీజన్ 5 లో కూడా ఒకసారి పెట్టారు. సోహెల్ గారు, అఖిల్ గారు వాళ్ళు ఉన్నప్పుడు, మోనాల్ గారు ఉన్నప్పుడు అది బాగా క్లిక్ అయినప్పుడు, మరి మధ్యలో పెట్టలేదు గుర్తులేదు, ఇప్పుడు ఏదో పెట్టారనమాట. సో తనుజ లోపలికి వెళ్ళి చెప్పిన టాస్క్ పర్ఫెక్ట్ గా చేసుకుని కొంచెం పడతానే ఎంటర్టైన్ చేస్తానే వచ్చారంట. సో ఆవిడ విన్ అయిపోయారంట తనుజ గారు. అండ్ రీతు గారు, దివ్య గారు ఓడిపోయారంట. అండ్ తనుజ గారు విన్ అయ్యారు కాబట్టి ఆవిడకి బ్లూ బ్యాచ్ వచ్చింది. సో విచ్ మీన్స్ రెబల్స్ అనే వాళ్ళు ఆవిడని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయలేరు అనమాట. ఇది ఆల్రెడీ మన ఇమాన్యుయల్ గారికి గ్రీన్ బ్యాచ్ వచ్చింది. తనుజ గారు ఫస్ట్ టాస్క్ విన్ అయినందుకు ఇమాన్యుయల్ గారిని ఎవరు రిమూవ్ చేయలేరు అనుకుని, ఇప్పుడు తనుజ గారు విన్ అయినందుకు తనుజ గారు బ్లూ బ్యాచ్ వచ్చింది. సో తనుజ గారిని కూడా రెబల్స్ అనే వాళ్ళు రిమూవ్ చేయలేరు అనమాట.